చదువుకోనరా అని పిల్లలని కాలేజీలకి పంపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. మరి కాలేజీకి వెళ్ళిన పిల్లలు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులకు తెలుసా? తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీగా ఉంటారు. కాలేజీకి వెళ్ళిన వారు బుద్ధిగా చదువుకుంటున్నారా, లేదంటే చదువును గాలి కొదిలేసి చిల్లరగా తిరుగుతున్నారా? ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఎవరూ చేసి ఉండరు. అలా చేస్తే పిల్లలు జులాయిగా ఎందుకు తయారవుతారు? తాజాగా ఓ ముగ్గురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని పోలీసులు పట్టుకున్నారు. వారేం చేశారో తెలుసా? లెట్స్ వాచ్. చూస్తున్నారా? తల వంచుకుని కింద కూర్చున్న ఈ ముగ్గురు కేటుగాళ్ళని ఏం తప్పు చేశారని అలా కూర్చోబెట్టారని అనుమానం అస్సలే వద్దు. వాళ్లు సరిదిద్దుకునే తప్పేం చెయ్యలేదు, చెయ్యకూడని నేరం చేశారు. వాళ్ళేం చేశారంటారా? తల్లిదండ్రులు కని ఊరి మీద వదిలేసిన బ్యాచ్ ఇది. చదువుకోండంటూ ఈ ముగ్గురిని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారు తల్లిదండ్రులు. వీళ్లు మాత్రం చదువును పక్కన పెట్టి డ్రగ్స్ దందాలోకి దిగారు. ఈ ముగ్గురు చెన్నైకి చెందిన చరణ్ తేజ్, కౌశిక్ తూబోటి, సయ్యద్ సర్ఫరాజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యారు. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. జల్సాలకు అలవాటు పడ్డారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం. వీరి జల్సాలకు, తిరుగుళ్లకు భారీగా డబ్బులు కావాలి. అందుకని ఈజీగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ దందాలోకి దిగారు చరణ్, కౌశిక్, సర్ఫరాజ్. వీరంతా చెన్నై నుంచి తరచూ హైదరాబాద్ కు వచ్చేవారు. చెన్నైలో కొనుగోలు చేసిన డ్రగ్స్ ని హైదరాబాద్ లో అమ్మేవారు. కొంతకాలంగా వీరి దందాపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. మాదాపూర్లోని రోడ్ నెంబర్ 37లో చరణ్, కౌశిక్, సర్ఫరాజ్లను ఎక్సైజ్ సిఐ శిరీష ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకున్నారు. ఆ ముగ్గురు నుంచి 30 LSD బ్లాట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ సరుకు విలువ 70,000 రూపాయలుంటుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. నిందితులు హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై చేయడానికి వాడుతున్న ఒక బైక్ ను సీజ్ చేశారు పోలీసులు. చెన్నైలో తక్కువ ధరకు డ్రగ్స్ ను కొనుగోలు చేసి హైదరాబాద్ లోని కొందరు స్టూడెంట్స్ కు అమ్ముతున్నట్టు దర్యాప్తులో తెలుసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. వీళ్ల దగ్గర ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు అనే వివరాలు సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. చరణ్, కౌశిక్, సర్ఫరాజ్ల కస్టమర్లను గుర్తించి వారికి కూడా నోటీసులిచ్చి దర్యాప్తుకు పిలిచే ఆలోచనలో ఉన్నారు ఎక్సైజ్ అధికారులు.